హలో మిర్రర్ ఫ్యామిలీ, మన ఇన్స్టా యూట్యూబ్ వీడియోస్ చూసి చాలా మంది కాల్స్ చేస్తున్నారండి. నేను చాలా ఫోన్లో కూడా అటెంప్ట్ చేయలేకపోతున్నాను. ఇన్ని కాల్స్ వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన ఫోన్ కాల్స్లో చాలా ఫోన్ కాల్స్ మీ మిర్రర్ సోలార్ ద్వారా సోలార్ ఇన్స్టాల్ చేయించుకుంటున్నామండి అని చెప్పేసి చాలా వరకు ప్రూఫ్స్ అయి పెడుతున్నారండి. కానీ చాలా వరకు మేము హోల్డ్లోనే ఉంచుతున్నాం. ఎందుకంటే నాకు సోలార్ ఇన్స్టాల్ చేయడం కన్నా దానికి ఆఫ్టర్ సర్వీస్ ఏర్పాటు చేయడం నాకు చాలా ముఖ్యం. ఆ 20 ఏళ్ల బిజినెస్ ఎక్స్పీరియన్స్లో సర్వీస్ లేకుండా బిజినెస్ ఇవ్వడం వల్ల తాత్కాలికమైన పేరు డబ్బులు వస్తాయి, కానీ అది మనశ్శాంతి నివ్వదు. అందువలన మన మిర్రర్ సోలార్ విజన్ సోలార్ లో ఇన్స్టాల్ చేసే సీనియర్ టెక్నీషియన్స్ నే ఛానల్ పార్ట్నర్స్ గా తీసుకోవడం జరుగుతుందండి. ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా టెక్నీషియన్స్ ని బిజినెస్ ని రన్ చేసుకునేలాగా ప్లాన్ చేయడం జరుగుతుందండి. ఇది నేను చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతూ చెప్తున్న మాట ఇది. ఎందుకంటే నాకు వచ్చిన ఫోన్ కాల్స్ లో చాలా మందికి పాపం ఆఫ్టర్ సర్వీస్ లాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళే. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది. అందువలనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఎందుకంటే వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందండి. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. నేను దీన్ని ఎవరిని తక్కువ చేయడానికో ఒక లోపాన్ని ఎత్తి చూపడానికో కాదు. ఉన్న పరిస్థితిని నాకు చేతనైనంతగా సరిదిద్దుదాం, కొంతమంది కష్టపడే వాళ్ళకి చేయూతనిద్దామని చెప్పేసి నేను ఆలోచించుకున్నానండి. ఇది తప్పో రైటో నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చిందండి. ప్రకృతిని బాగా ఇష్టపడే నేను సోలార్ ని ఒక బిజినెస్ గానే కాదండి, ఒక బాధ్యతగా కూడా తీసుకున్నాను. సోలార్ అనేది ఎంత లాంగ్ రన్ పనిచేస్తే అంత దేశం అభివృద్ధి చెందుద్దండి. ఇది మాత్రం నేను ప్రగాఢంగా నమ్ముతాను. 1 కోటి ఇళ్లకి సోలార్ ఇన్స్టాల్ చేయడం అంటే అది దేశం ఎంతో ముందుకెళ్ళడం కాదంటారా? అందువల్లనే సోలార్ లో బిగించే ప్రతి నట్టు బోల్ట్ దగ్గర నుంచి ప్రతి ఐటమ్ ని కూడా కస్టమైజ్ చేయడం నాకు అలవాటైపోయింది. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సూరత్, అహ్మదాబాద్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఐటమ్ ని ఒక లాంగ్ రన్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నానండి. అన్ని ఇళ్లకి సోలార్ నేను బిగించలేకపోయినా బిగించుకునే వాళ్ళందరూ క్వాలిటీ సోలార్ బిగించుకోవాలనేది నా తాపత్రయం అండి. ఎందుకంటే నేను వెండర్ అయిన కొత్తలో నాకు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందండి. ఒక ఫైల్ కి 10,000 చొప్పున ఇస్తాం, నెలకి 10 ఫైల్స్ అయినా చేయొచ్చండి, ఈజీగా ₹1,00,000 వచ్చేస్తాయి అన్నారు. ఇంకా ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తారో, ఎక్కడ బిగిస్తారో ఏంటి అనేది ఇంక మాకు సంబంధం ఉండదంట. ఇలాంటి బిజినెస్లు చాలా చోట్ల జరుగుతున్నాయండి. చాలా అప్రమత్తంగా ఉండండి. మన రీల్స్ లో చూసినట్టుగా ప్యానల్స్ ని కూడా మార్చేసి స్టిక్కరింగ్లు వేసేసి వైర్లు జాయింట్లు చేసేసి అసలు సోలార్ ని ఒక అస్తవ్యస్తం చేసేసి సర్వీసులు ఇవ్వకుండా, ఫోన్ నెంబర్లు ఇవ్వకుండా, బిల్స్ ఇవ్వకుండా, ఏది ఇవ్వకుండా చేసేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎన్నో ఆఫర్లతోటి మాయ మాటలు చెప్పేస్తున్నారు. ప్రతి ఇంటికి కనీసం ఒక 12 మంది మేము సోలార్ ఇన్స్టాల్ చేస్తామని వస్తున్న వాళ్ళే. స్టార్టింగ్ లోనే మీరు అడగాలి వాళ్ళని. సోలార్ ఇన్స్టాల్ చేసేటైతే ఎవరు మీ వెండరు, మీరు అడిగి తెలుసుకోవాల్సిన ప్రశ్న ఇదే. ఫస్ట్ మీ వెండర్ ఎవరు, బిల్స్ ఎవరి పేరు మీద ఇస్తారు, తర్వాత సమాధానం ఎవరు చెప్తారని మీరు మొదట్లోనే అడిగి తెలుసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి రాదండి. అసలు జరిగిపోయిన వాటిని ఎలాగో మనం మార్చలేం, జరగబోయే మాత్రం మన చేతుల్లోనే ఉంటుందండి. చాలా తెలివిగా వ్యవహరించుకుని ఎక్కువ కాలం మన్నికుండే సోలార్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. ₹1 ఎక్కువైనా ఎప్పుడైతే మీరు